తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళంకు వెళ్లనున్నారు. ఆయన కేరళంలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో వైద్యాన్ని చేయించుకోనున్నారు. వరుసగా రాజకీయ పరిపాలనా పరమైనటువంటి కార్యక్రమాలతో తీవ్ర అలసటతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే శరీర ఆరోగ్య సమతుల్యత కోసం కేరళం ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి థెరపీలను చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళంకు వెళ్తున్నట్లుగా శుక్రవారం నుంచి దాదాపు 20 రోజుల పాటు అక్కడ ఉంటారంటూ కూడా జన సైనికులు చెప్తున్నారు. అయితే కేరళంలోని ప్రకృతి వైద్య చికిత్స కేంద్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ తరచుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో ఇటీవలే ఆయన బాధపడుతున్నటువంటి వైనం కూడా మనం చూసాం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన పాల్గొన్నటువంటి తీరు, తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటుగా పలు కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. రీసెంట్ గా 4 కేబినెట్ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అందుకే ఆయన కేరళంలో ప్రకృతి వైద్యం చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ కు ముక్కుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో సర్జరీ జరిగింది. సైనసైటిస్ కి సంబంధించినటువంటి సర్జరీ చేశారు. ఆ తర్వాత అమరావతిలో అధికారులతో సమావేశమైనటువంటి సమయంలో కూడా ఊపిరి తీసుకోవడానికి ఆయన ఇబ్బందులు పడ్డారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. అనంతరం వైద్యులు పరీక్షించిన తర్వాత సైనసైటిస్ కారణంగా ఇబ్బందులు పడ్డారని కూడా ఆయన తేల్చడం, ముక్కుకు సర్జరీ చేయాలని సూచించడంతో అపోలోలో చేరడం, అక్కడ సైనసైటిస్ కి సంబంధించినటువంటి సర్జరీ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత ఆయన కోలుకొని అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి సంబంధించినటువంటి సర్జరీ కూడా చేయించుకున్నారు. అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని ఆయనకు సూచించినట్లుగా ఆయన బహిరంగంగా కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి తీరును కూడా మనం చూసాం. ప్రధానంగా జన సైనికులతో ఆయన సమావేశమైనప్పుడు, నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినా లేదా అభిమానులు చాలా వరకు ఎక్కువగా భుజాలు చేతులు పట్టి లాగేస్తూ ఉంటారు. వారి అత్యుత్సాహం లేదా అభిమానులు అతి కీలకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ అప్పుడప్పుడు నాకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురయ్యేలా చేస్తూ ఉంటారంటూ ఆయన బహిరంగంగా చెప్పినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జూలై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలో ఉన్నటువంటి కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో సర్జరీ కూడా చేశారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేస్తే ఇబ్బందులు పడతారని ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వైద్యులు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ భుజానికి 2016లో గాయాలవ్వడం, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా సరే ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. అయితే పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు 2018లో కూడా పోరాట యాత్ర చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో కరచాలనం చేయాలని చాలా మంది అభిమానులు, మరి ముఖ్యంగా జన సైనికులు చేతులు గట్టిగా పట్టుకోవడం, ఆయన చేతుల్ని లాగేయడం, దీంతో ఆయన నొప్పితో బాధపడ్డం, 2019 ఎన్నికలు ఆ తర్వాత కూడా పర్యటనకు వెళ్లిన సమయంలో ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇలాంటి కీలకమైనటువంటి ఘట్టాలే ఆవిష్కృతమైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే అభిమానులు అతిగా ప్రవర్తించినటువంటి తీరు కూడా హీరోలకి అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు తెచ్చి పెడతాయనేటువంటి ఘటనలు ఏపీ రాజకీయాల్లో కూడా చెక్కలు కొట్టినటువంటి సందర్భం. ఇక గాయాలు తిరగబెట్టడం, ఏప్రిల్ నెలలో వైద్య పరీక్షలు చేసేటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ భుజానికి సంబంధించి కూడా ఏదైతే మజిల్ టేర్స్ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించడం, సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే ముందుగా కుడి భుజానికి సర్జరీ చేశారు. ఆ తర్వాత తరచుగా ఆయన జ్వరంతో ఇటీవలే కాలంలో బాధపడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయంటూ కూడా జన సైనికుల్లో ఒకంత ఆందోళన కూడా కనబడతాయి. అందుకే కేరళంకు వెళ్లి ప్రకృతి వైద్యం కోసం ఆయన అక్కడ పర్యటన కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మరో భుజానికి 2 నెలల వ్యవధిలో సర్జరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని జనసేన వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కుడి భుజానికి శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర జ్వరంతో బాధపడడం, ఇలా తరచుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడుతున్నారంటూ కూడా జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేరళం పర్యటనలో కీలకంగా పంచకర్మకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు మరి ముఖ్యంగా ప్రకృతి వైద్యం పైన ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.
ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన భుజానికి సర్జరీ అయిపోయిన తర్వాత పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తీవ్రంగా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది జన సైనికులు చెప్తున్నారు. రాజకీయ పర్యటనలైనా లేదా పరిపాలనా పరమైనటువంటి సమీక్షా సమావేశాలైనా శాఖాపరంగా అధికారులతో సమీక్షించేటువంటి సందర్భంలో అయినా తీవ్ర అలసట చాలా కీలకంగా కనబడుతుంది. కాబట్టి ఆ అలసటను తగ్గించుకోవడం కోసం ప్రకృతి వైద్య చికిత్సలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తున్నాయి. దీనివల్ల నాడీ వ్యవస్థ బలోపేతం అవడంతో పాటుగా శరీరంలో శక్తి సమతుల్యత భారీగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. ఇటీవలే ఆయన భుజానికి సర్జరీ, మరి ముఖ్యంగా ముక్కుకు సైనసైటిస్ కి సంబంధించిన సర్జరీ, ఇలా వరుసగా సర్జరీల తర్వాత శరీరం కొంతవరకు బలహీనంగా మారేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. కాబట్టి ఆ కండరాల యొక్క బలాన్ని పెంచుకోవాలి అనుకుంటే ప్రత్యేకమైనటువంటి ఫిజియోథెరపీ, మరి ముఖ్యంగా రీహాబిలిటేషన్ కి సంబంధించినటువంటి థెరపీలు కూడా చాలా అవసరం. అయితే కేరళంలో పంచకర్మకు సంబంధించినటువంటి చికిత్సలు చాలా ప్రకృతి పరంగా అందించేటువంటి చికిత్సలుగా కీలకంగా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా కీలకంగా ప్రాచుర్యం పొందాయి. మరి అలాంటి వాటిలో ప్రత్యేకంగా మూలికలతో నూనెలతో చేసేటువంటి శరీర మర్దన చాలా కీలకంగా ఉంటున్నాయి. మానసిక ప్రశాంతత కోసం, ఒత్తిడి తగ్గించడం కోసం కీలకమైనటువంటి మూలికలతో తైలాలతో ఒక ధారగా వేసేటువంటి విధానం కూడా ఆ ప్రాంతాల్లో చాలా కీలకంగా ఉంటుంటుంది. అయితే శరీరంలో ఉన్నటువంటి కీలక శక్తి కేంద్రాలను ఉత్తేజపరిచేటువంటి అవకాశాలు కనబడతాయి. చాలా ప్రాచీనమైనటువంటి వైద్యం అనేటువంటి క్వశ్చన్. అంటే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తాజా పర్యటన 20 రోజుల పాటు కొనసాగబోతుంది. కేరళం వెళ్లి ప్రకృతి వైద్యం చేయించుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే కేరళం వెళ్ళనున్నటువంటి ఆయన 20 రోజుల పాటు అక్కడే పూర్తిగా మరి ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా ప్రజా జీవితానికి, మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఈ 20 రోజులు అనేది మాత్రం వైద్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి సూచనగా తెలుస్తుంది. అయితే కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటుగా కీలకమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 20 రోజుల్లో పూర్తి స్థాయిలో రీఫ్రెష్ అయిన తర్వాత ఇలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి, డిప్యూటీ సీఎం కేరళం పర్యటన వెళ్ళబోతున్నటువంటి నేపథ్యం వరుసగా కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కేరళం పర్యటన తర్వాత పూర్తి ఆరోగ్యవంతులుగా ఉత్సాహంతో రాజకీయ కార్యక్రమాలతో పార్టిసిపేట్ చేయాలి అనేది మాత్రం జన సైనికులు కోరుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం.